ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. సో మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం ద్వారా నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు వస్తుంది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఈ రోజు నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటి తెప్పించానండి. సో అదేంటంటే ట్రైపాడ్ స్టాండ్ అనమాట. సో ఇప్పటివరకు నా దగ్గర ట్రైపాడ్ స్టాండ్ ఏవి లేవండి. సో జస్ట్ నేను యూట్యూబ్ కోసం వాడుతుంది. నేను కొన్నది ఏంటంటే ఆల్రెడీ మొబైల్ నా దగ్గర ఉంది. సో నేను కొన్నది ఒక మెమొరీ కార్డ్ అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ట్రైపాడ్ స్టాండ్ తీసుకున్నానండి. ఇది కూడా నేను తీసుకొని చాలా మంత్స్ అయిపోయింది అనమాట. లాక్డౌన్ కంటే ముందు తీసుకుంటే అది ఏమంటారు క్యాన్సల్ అయి ఇప్పుడు వచ్చిందనమాట. సో మనకు లక్ అంత తొందరగా ఏది రాదు మన దగ్గరికి. సో ఇది కూడా ఇంత లేట్ వస్తుంది. దీన్ని ఈరోజు నేను అన్బాక్స్ చేసి చూపిస్తానండి. సో చూసేయండి. సో ట్రైపాడ్ స్టాండ్ వచ్చేసి ఇలా ఉందండి. టోటల్గా వెయిట్ బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. బట్ కొద్దిగా చిన్నగా ఉంది. ఇంకొద్దిగా ఒక స్టెప్ పెద్దగా ఉంటే బెటర్ బాగుండేది అనిపించింది. సో చిన్నగా ఉంది బట్ పర్లేదు.
కూర్చొని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ నిలబడి తీయడానికి కొద్దిగా దూరం ఎక్కువ ఉండాలి, కొద్దిగా కూడా కాదు. సో ఇదన్నమాట ట్రైపాడ్ స్టాండ్. దీని ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ అండి. 500లో తీసుకున్నాను నేను. యూట్యూబ్ కోసం కొన్నవి సెకండ్ అన్నమాట. ఫస్ట్ మెమరీ కార్డు కొన్నాను, ఇప్పుడు ఈ ట్రైపాడ్ స్టాండ్. ఇప్పటి వరకు నేను యూట్యూబ్ కోసం ఏం కొనలేదు, స్పెండ్ చేయలేదు, మనీ ఏం ఖర్చు పెట్టలేదు. సో ఇది నా ట్రైపాడ్ స్టాండ్ వచ్చేసి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బాయ్.